అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు మత్స్యపురాణంలోని ఒక మంచి కథను మీతో షేర్ చేయబోతున్నాను. ఈ కథ విన్న వారికి సకల సంపదలతో పాటు అష్ట ఐశ్వర్యాలతో పాటు ఆ విష్ణు భగవానుని పరిపూర్ణ ఆశీర్వాదం కలుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా కథను వినడం ప్రారంభిద్దామా? సూత మహర్షి వ్యాసుని ముఖ్య శిష్యులు. ఆయనకు తెలియని విషయం అంటూ లేదు. సూత మహర్షి 1000 సంవత్సరాల క్రితం నుండి యజ్ఞాలు నిర్వహిస్తూ తపస్సు చేస్తూ విరామ సమయంలో తన సౌనికాది శిష్యరత్నాలను సందేహాలు నివృత్తి చేస్తూ ఉండేవాడు. ఒకసారి ఆయన సత్రయాగం అంటే 12 సంవత్సరాల కాలం పాటు ప్రతిరోజు యాగం చేయడం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు యజ్ఞం విరామ సమయంలో సౌనకుడు గురువుగారు, పురాణాలలో మత్స్యపురాణం గురించి తెలుసుకోవటానికి చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నాను, దయచేసి తెలుపగలరు అని అడుగుతాడు. అప్పుడు మత్స్యపురాణం వరుసలో మాత్రమే మొదటిది కాదు, ప్రాధాన్యత కూడా క్రమం కూడా మొదటిది. మత్స్యపు రూపము ఉన్న విష్ణు భగవానుడు సత్యవంతుడు అనే రాజుకు కలిగిన సందేహం నివృత్తి చేస్తూ చెప్పిన పురాణమే ఈ మత్స్యపురాణం. అంటే ఇది శ్రీహరి స్వయంగా చెప్పినది, భక్తిగా ఆలకించు అని ఇలా చెప్పటం ఆరంభించాడు. నారములు అంటే నీళ్లు, నీళ్లలో విష్ణువు ఉంటాడు. ఆయనకు నారాయణుడు అనే పేరు వచ్చింది అందువల్లే. ప్రాణులలో ఆయువునుంటారు, ఆయనను ప్రాణాలుంటాయి కాబట్టి నారాయణుడయ్యాడు. నారములు అంటే జ్ఞానం, జ్ఞానం అనే అర్థం కూడా వస్తుంది. పూర్వం సత్యవ్రతుడు అనే చక్రవర్తి ద్రవిడ దేశాన్ని అంటే కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లను కలిపిన ఒక ద్రవిడ దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన చక్కగా పరిపాలన చేశారు. ఆ కాలంలో ఆయు ప్రమాణం 1000 సంవత్సరాల పైన ఉండేది. ఒక తపం ఆచరించాలి అని నిర్ణయించుకున్నాడు. కొడుకులకు రాజ్యభారాన్ని అప్పగించేశారు. దగ్గరలో ఉన్న అడవిలో తపస్సు చేసుకుంటూ ప్రజల వల్ల భంగం కలుగుతుంది అని మలయ పర్వతం ఓ భాగం అనే ఒక మలేషియా దేశంలో ఉంది. ఆ యొక్క మలయ పర్వతం మీదకి వెళ్ళి చందనభరితమైన గాలులు నిండిన ప్రదేశాన్ని ఎంచుకొని తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఉదయాన్నే లేవటం, స్నాన సంధ్యం ఆచరించటం, దొరికిన పండ్లు అల్పాహారంగా తీసుకొని తపస్సును మొదలుపెట్టాడు. చాలా కఠోరమైన తపస్సు చేశాడు బ్రహ్మదేవుని గురించి. ఇలా 10 లక్షల వేల సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఇప్పటిలాగా అనారోగ్యంగా ప్రమాదాలతో చనిపోవడం అప్పుడు ఉండేది కాదు. ఇలా కఠినమైన తపస్సు దీక్షతో చేసేవాడు. ఆ తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమై, ఇలాంటి గొప్ప తపస్సు ఇటీవల కాలంలో ఎవరూ చేయలేదు. నీ భక్తికి మెచ్చాను, చావు లేదనే వరం తప్ప ఏ వరమైనా కోరుకో అని అడుగుతాడు. ప్రళయకాలం అన్ని జీవరాశులు జలంలోనే నశిస్తాయి కదా. తర్వాత సృష్టి ఆరంభానికి కొన్ని జీవులు అవసరమవుతాయి. మనుషుల కింద నాకు ఆ అవకాశం ఇవ్వండి, ప్రళయాన్ని చూడటానికి ఉన్న నా కోరిక తీరుతుంది అంటాడు రాజు. సత్యవ్రత, నీ కోరిక నా పరిధిలో లేదు. ప్రళయకాలంలో సముద్రాలు పొర్లి పొంగుతాయి. అది 100 ఏళ్ల వరకు జరిగినచో అది మహాప్రళయకాలం అని అంటారు. ఆ మహాప్రళయకాలంలో కమలంలో ముడుచుకుని మా తండ్రి నారాయణుడు గర్భంలో దాగి నిద్రిస్తూ ఉంటాడు. ఇలా నేను నారాయణుని గర్భంలోకి వెళ్ళి తర్వాత మామూలు పరిస్థితికి వచ్చిన తర్వాత నేను నారాయణ గర్భం నుంచి వెలుపలకు వచ్చి సృష్టిని మొదలు పెడతాను. నీ కోరిక నా పరిధిలో లేదు, నారాయణ దయతో సిద్ధిస్తుంది అని మాయమైపోతాడు. వెంటనే దేవతలు పారిజాత పుష్పాల వర్షం కురిపించారు. దేవతలు కూడా ప్రళయకాలంలో అంతరార్థమవుతారు కావున వారు ప్రళయకాలంలోనే పరిణామాలు చూడలేరు. సత్యవ్రతుడు ఆనందంగా తన ఆశ్రమం వెళ్ళిపోతాడు. కొద్ది కాలం గడిచింది. ఒక రోజున ఉదయాన్నే నదీ స్నానం చేసి సంధ్యానుష్ఠానం చేసి పితృతర్పణ ఇవ్వాలని దోసిట్లోకి నీరు తీసుకుంటాడు. ఆ నీటిలోకి ఒక చేప పిల్ల వచ్చింది. ఆ నీళ్లు పనికిరావని వదిలిపెట్టేశాడు. మళ్ళా నీరు దోసిట్లో తీసుకుంటే మరలా చేప పిల్ల ఆ నీటిలో నుంచి వచ్చింది. ఆ నీటిలో వదిలిపెట్టి మరలా వేరే నీళ్లు తీసుకుంటే మరలా చేప పిల్ల వచ్చింది. ఆ నీటిని వదలబోతుంటే అప్పుడు మానవ కంఠస్వరంతో ఆ చేప, పితృతర్పణాలు వదిలే నీళ్లలో జలచరాలు ఉండకూడదని నాకు తెలుసు, కానీ నన్ను పెద్ద చేపలు మింగటానికి వస్తున్నాయి, నన్ను కాపాడండి అని ఆ పిల్ల చేప అంటుంది. దానికి కమండలం వేసుకొని పితృతర్పణాలు వదిలి ఇంటికి వచ్చాడు సత్యవ్రతుడు.
ఇంటికి వచ్చేసరికి ఆ చేపపిల్ల 16 అంగుళాలు పెరిగింది. దానికి బిందెలో వేశాడు. అది మళ్ళీ పెరిగింది. దానిని మళ్ళా పెద్ద పాత్రలో వేశాడు. ఒక్క రోజులో అది 3 మూరలు పెరిగిపోయింది. ఉదయం దానిని తీసుకొని ఎదురుగా ఉన్న తామర కొలంలో వేశాడు. ఆ రోజు గడిచేసరికి ఆక్రందన మొదలుపెట్టింది. ఆ స్థలం సరిపోలేదని మరుసటి రోజు ఇంకా ఆ చేప నదిలో చేర్చబడింది. ఆ మరుసటి రోజు ఆ నది అంతా కూడా నిండిపోయింది. తీసుకుని వెళ్ళి సముద్రంలో చేర్చాడాయన. అప్పుడు సత్యవతుడు ఆ చేపతో, నీవు ఆ నారాయణుడివే, సందేహం లేదు. ఏదో పెద్ద చేపల నుండి కాపాడమని నీవు అడిగితే శరణాగతి చేసిన వారిని కాపాడాలి అని నిన్ను తీసుకెళ్లాను. ఈ లీల ఏమిటో చెప్పండి హృషికేశ అంటాడు 2 చేతులు జోడించి. 5 కేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలకు అధిపతి నారాయణుడు కావున విష్ణువుకు హృషికేశుడనే పేరు కూడా ఉంది. నీవు చేప రూపంలో నన్ను పరీక్షించడానికి వచ్చావా, లేక మరేదైనా కారణం ఉందా చెప్పండి అని అడుగుతాడు సత్యవ్రతుడు జగన్నాథుణ్ణి. అప్పుడు చేప రూపంలో ఉన్న ఆ చక్రధారి, నాయన సత్యవ్రత, నీవు తపోధనుడువు కావున సత్యం గ్రహించినావు. నీవు బ్రహ్మను వరం కోరావు కదా, కల్పాంతం చూడాలని. అది త్వరలో ప్రారంభమవుతుంది. భూమండలంపై గల ప్రాణికోటి మొత్తం నశించును, కానీ మరలా సృష్టింపబడతాయి. అలా జరగటానికి వాటి బీజాలు అవసరం కదా. అవన్నీ ఈ సముద్రంలో ఒక నౌకలో సృష్టించి అందులో ఉంచుతాను. ఆదిశేషువు తాడుగా మారుతాడు. ఆయనను ఆ ఒక నౌక ఒక చివర కట్టు. నేను మరలా 2వ చివర కొమ్ము ఉన్న చేపలా వచ్చి పట్టుకుని ఉంటాను. ఆ ప్రళయకాలంలో ఈ ఓడలో ఉన్న జీవజాలం బ్రతుకుతుంది. ఆ నౌకలో ఉద్భిజములు అనగా చెట్లు, మొక్కలు, విత్తనాలు, అండజములు అనగా గుడ్ల ద్వారా ఉత్పత్తి అయిన పక్షులు మొదలైనవన్నమాట. జరాజములు అనగా మావి ద్వారా పిల్లలు కలిగే జీవులు, మానవులు, పశువులు మొదలైనవి. స్వేదజములు అనగా ఇవి చెమట ద్వారా తయారయ్యేవి. ఈ 4 రకాల జీవులు, వాటిని ప్రళయకాలంలో కావలసిన ఆహారం కూడా ఇందులో ఉంచుతాను. వీటితో పాటు సూర్యచంద్రులు, శివుడు, నేను, నాలో దాగి ఉన్న బ్రహ్మ మరియు మార్కండేయుడు కూడా ఉంటాము. దేవతలందరూ కూడా వాసుదేవ భక్తులకు ఈ ప్రళయకాలం ఏమీ చేయదు. 4 లోకాలు, స్వర్గం, పాతాళం, మర్త్యలోకం, భూలోకం మరియు బ్రహ్మలోకాలు మాత్రమే ఉంటాయి. సూక్ష్మ రూపంలో నర్మదా నది, ఋషులు, మహాత్ములు, వేదాలు, పురాణాలు నిమిషిత్తమై ఈ నావలో ఉంటాయి. నువ్వు వీటిని ప్రళయకాలంలో కాపాడు. తర్వాత నాచే జీవులు సృష్టింపబడతారు. అలా కృతయుగం మొదలవుతుంది. ఈ ఋష్యాంతరం ప్రజాపతివే నీవు అని చెప్పి విష్ణువు చెబుతాడు. స్వామి, ప్రళయకాలం నేను ఎలా తెలుసుకోగలను అంటాడు సత్యవ్రతుడు. ప్రళయకాలం మొదలు కాగానే ఈ ఓడ నీ ఆశ్రమం ముందాగుతుంది. ఆలస్యం చేయకుండా ఎక్కు. నిరంతరం నా నామస్మరణ చేయడం వల్ల ఈ నౌక వచ్చే వరకు ఈ ప్రళయం నన్నేమీ చేయలేదు. ఈ రోజు నుండి నా వృష్టి మొదలవుతుంది. అనావృష్టి మొదలైన తర్వాత 100 సంవత్సరాలు ఉంటుంది. ఈ కరువు వల్ల ఆకలితో కొన్ని ప్రాణుల ప్రాణ నష్టం జరుగుతుంది. భూకంపాల వల్ల కొందరు చనిపోతే, క్రిమికీటకాల వల్ల అనారోగ్యంతో కొన్ని ప్రాణులు చనిపోతాయి. తర్వాత అతివృష్టి వల్ల అంతా కొట్టుకుపోతుంది. సూర్యుని అతి నీలలోహిత కిరణాల వల్ల కొంత ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. సుమారు 2 శతాబ్దాల క్రితం వర్షంలో నల్లని బొగ్గులు రాలినట్లు వింటారు కదా. నేనే సంరక్షణుని అనే పేరుతో అగ్ని కురిపిస్తాను. ప్రద్యుమ్నుడు అనే పేరుతో రక్షించగలుగుతాను. వాసుదేవుడు అనే పేరుతో రక్షగా ఉంటాను. అనిరుద్ధుగా కామక్రోధాలు పెంచుతాను. ఇలా అనావృష్టి వల్ల 4వ వంతు ప్రాణాలు హరి అంటాయి. ప్రళయకాలంలో 7 రకాల మేఘాలు వస్తాయి. అవి సంవృత్తం, ద్రోణం, ఇంద్రం, వరాహం, విద్యుతాత్మకం, సోనం అనేవి. వీటి వల్లే మునిగిపోతుంది. ధ్రువ నక్షత్రం తప్ప అన్ని నక్షత్రాలు కూడా రాలిపోతాయి. పురాణాలు, శాస్త్రాలు మొదట బ్రహ్మచేత వినిపించబడిన తరువాత వేదాలు వచ్చాయి. రోజు పురాణాలను నెమరవేసుకో అని మాయమైపోతాడు హరి. అప్పటి నుండి ప్రళయకాలం వచ్చే వరకు ఆశ్రమంలో ఉన్నారు సత్యవతుడు. రోజు స్థాన సంధ్యాలు ఆచరించి పురాణ పఠనం మననం చేస్తూ ఉంటారు సత్యవ్రతుడు. కొంతకాలానికి నారాయణుడు చెప్పినట్లు భయంకరమైన అనావృష్టి ఏర్పడింది. తిండి కొరకు బలహీనంగా ఉన్న వారిని బలవంతంగా తినడం లేదా వారి ఆహారాన్ని లాక్కోవటం చేస్తూ ఉన్నారు. సత్యవ్రతుడు ఈ దారుణం చూడలేక బాధపడ్డాడు. తర్వాత అతివృష్టి మొదలైంది.
జగత్తు అంతా ఏకమైపోతుంది, నక్షత్రాలు రాలిపోతున్నాయి, దేవతలు అన్ని లోకాలు కనుమరుగైపోతున్నాయి. ఆ సమయంలో జనార్దనుడు కొమ్ము కలిగిన 1000 యోజనల విస్తీర్ణం కలిగిన చేపగా మారాడు. వెంటనే ఆదిశేషుడు తాడుగా మారిపోయాడు. సత్యవ్రతుడు ఆ తాడుకు నమస్కారం చేసి గర్భంలో కొంతకాలం రేవతి గర్భంలో పెరిగాడు. నా స్వామి, ఆ లోక రక్షణార్థకం నన్ను తాడు కట్టమన్నారు, అనుగ్రహించు అని ప్రార్థన చేసి దాన్ని ఒకవైపు నౌక కట్టి రెండో వైపు చేప కొమ్ము కడుతూ, స్వామి, మీ ఆదేశంతో తాడును మీ కొమ్ముకు ముడేస్తున్నాను, నన్ను రక్షించి అనుగ్రహించండి అని వేడుకొని నౌకలో చేరాడు. ప్రపంచ ప్రళయకాలంలో కెరటాలు ఓడనంత ఎత్తున లేచాయి. అయినా ఈ నౌక జగన్నాథునికి రక్షలో సుఖంగా చెక్కు చెదరకుండా ఉంది. సూర్యకిరణాలు పడటం లేదు కాబట్టి పగలు రాత్రి తేడా లేకుండా అంధకారంలో కొట్టుమిట్టాడుతుంది కాలం. ఇలా గాఢాధాకారంలో గడిచిపోయింది. అలా ఉన్నప్పుడు సత్యవతుడు ఏం చేశాడు మహర్షి అని సౌనకుడు అడిగాడు. ప్రపంచమంతా అంధకారంలో మునిగిపోయినా విష్ణుదేవుని ముందు ఉన్నందున సత్యవ్రతుడికి ఏ ఇబ్బంది కలగలేదు. ఒకసారి సత్యవ్రతుడు మత్స్య రూపంలో ఉన్న విష్ణువుతో, నాకు తెలియని పురాల గురించి తెలుసుకోవాలని ఉంది స్వామి, వాటిని కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి, తీర్చగలరా అని అడుగుతాడు. ప్రపంచ ఉత్పత్తి, మనువు, ఆయన వంశ చరిత్రలు, దేవతలు, ఋషులు, వారి వంశ చరిత్రలు, భువనాలు, విస్తరణాలు, ద్వీపాలు, పుణ్యక్షేత్రాలు, వివిధ దానాలు, ధర్మాలు, వ్రతాలు, కల్పం, వర్ణశ్రమ విభాగం, సత్కార్యాలు, దేవాలయ ప్రతిష్టలు, పురాణ దానాలు మరియు రాజుల వారి చరిత్రలు అని ప్రార్థించగా అప్పుడు మత్స్య రూపంలో ఉన్న జనార్దనుడు వ్యర్థ ప్రసంగం చేయనీయకుండా చెప్పినదే ఈ మత్స్య పురాణం. ఇది విష్ణు భగవానుడు చెప్పినదే కావున అత్యంత శ్రేష్టం. మత్స్య పురాణంలో ఉన్న వాసుదేవుడు ఇలా వివరించాడు. సత్యవ్రత, ఈ మహాప్రళయకాలంలో అంతా చీకటే. జ్యోతి స్వరూపుడైన నా వెలుగు నీకు కనిపిస్తుంది. మిగతా ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉంది. నేను అవ్యక్త రూపంలో ఉన్నాను. నేను స్వయంభువును. నీరుని నేనే, ఓడను నేనే అను చీకట్లో పారద్రోలి వెలుగు చిందించేది నేనే. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు నేను కనిపించగలను. నీ బ్రహ్మవరం వల్లనే నేను కూడా నీకు కనిపిస్తున్నాను. సూర్యుని కాసేపు కన్నార్పకుండా చూడలేని వారు నన్ను ఎలా చూడగలరు? నేను ఇంద్రియాలను అవ్యక్తుడను కావున నారాయణుడిని అయ్యాను. ముందుగా ఈ భూమిపై జలాన్ని సృష్టించాను. ఈ జలం నుంచి నా శక్తిని అంతా ఒక బంగారు గుడ్డులో ఉంచుతాను. దానిని హిరణ్మయ అండం అంటారు. అది 1000 సంవత్సరాలు అలాగే ఉంటుంది. ఆ గుడ్డు పగిలి సూర్యుడు వస్తాడు. మృత అండం నుంచి వచ్చాడు కావున ఆయన మార్తాండు అని పేరు వస్తుంది. అతనితో పాటు కమలం విచ్చుకొని బ్రహ్మ వస్తారు. మొదట ఒక ముఖంతో వచ్చిన తర్వాత 5 ముఖాలను పొందుతారు. కానీ చివరకు ఒక ముఖం పోగొట్టుకొని చతుర్ముఖుడవుతాడు. మరలా ఆ గుడ్డు 2 ముక్కలవుతుంది. దానిలోంచి ఆకాశం, మావిలోంచి పర్వతాలు ఏర్పడతాయి. అందుగల నీటి బుడగల్లోంచి సముద్రాలు, జలాశయాలు ఏర్పడతాయి. తర్వాత దేవతలను, రాక్షసులను, మానవులను సృష్టిస్తాను. స్త్రీలలో రజస్సును ఏర్పాటు చేసి సృష్టికి కారకులను చేస్తాను. నా విష్ణు స్వరూపమే ఈ మత్స్యం. నీళ్లలో ప్రళయం నేను ప్రవేశించా కావున అది మత్స్యమైంది అని పురాణాలు బ్రహ్మ, విష్ణువు, నారదులచే అలా చెప్పబడ్డాయి. ఎప్పుడు ఉంటాయి అవి? శాశ్వతాలు. అవే వ్యాసుల వారు మనకు అందించారు. ఆయన ముందు రాసిన పురాణమే ఈ మత్స్య పురాణం. చివర రాసింది భాగవతంలో మత్స్య గాయత్రి ఉంది అని చెబుతూ భగవానునితో సత్యవంతుడు, స్వామి, బ్రహ్మకు ముందు ఒక తల, తర్వాత 5 తలలు, ఆ తర్వాత 4 తలలు వచ్చాయన్నారు కదా, ఆ విషయాన్ని వివరించండి అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ పుట్టిన తరువాత అతన్ని నేను ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటే తపస్సు చెయ్యి అని వినిపించింది. ఆయనకు పురాణాలు, వేదాలు మరియు ధర్మ సూక్ష్మాలు సాక్షాత్కరించాయి. ముందు బ్రహ్మ 100,000 శ్లోకాలు ఉన్న పురాణాలను స్మరించాను. ఈ శ్లోకాలు చదవటానికి 1,00,000 సంవత్సరాలు పడుతుంది. వ్యాసుడు మనకు అంత ఓపిక ఉండదనో లేదా ఆయుష్ ఉందదనో వాటిని సంక్లుప్తంగా చేశారు. అయినా వీటిని గురించి తెలుసుకోవటానికి 25 లక్షల సంవత్సరాలు పడుతుందట. ధర్మసూక్షాల తర్వాత న్యాయ విద్యలు వచ్చాయి. మరీచి, అంగీసుడు, ప్రజేతుడు,
పులస్త్యుడు, వశిష్ఠుడు, భృగువు, నారదుడు మొదలగు బ్రహ్మ మానసపుత్రులు దేహం లేని మన్మధుడు క్రోధం నుంచి సృష్టింపబడ్డారు. బ్రహ్మ ముఖంలోంచి వేదాలు పుట్టాయి. పెదవు నుంచి లోభం, బుద్ధి నుంచి మోహం, అహంకారం నుంచి మనసు, కనుల నుంచి మృత్యువు వచ్చాయి. అంగజ అనే కన్య కూడా వచ్చింది అని చెప్పుకుంటూ పోతున్న వాసుదేవుడి మాటలు అడ్డు తగులుతూ, స్వామి, అహంకారం నుండి, మనసు, బుద్ధి నుండి మోహము పుట్టడమేంటి? నాకు వాటి గురించి వివరించండి అని అడుగుతాడు ఎంతో వినయంగా. ఈ లోకమంతా సత్వ, రజో, తమో గుణాలను 3 గుణాలతో నిండి ఉంది. ఈ 3 సమానంగా ఉండే ప్రకృతిని అవ్యక్తం అంటారు. సత్యగుణం ఎక్కువ ఉన్నవారు నిందాస్తులను సమానంగా భావిస్తాడు. రజాగుణం వల్ల కోపం ఎక్కువ, తమోగుణం ప్రాధాన్యం రాక్షసులది. త్రిమూర్తుల్లో నేను సత్యగుణం కల ప్రధానుడను. బ్రహ్మ రజోగుణ ఈశ్వరుడు, తమోగుణ ప్రధానుడు. మా ముగ్గురు వల్లే సృష్టి వికారం పొందదని కదలిక ఈ త్రిగుణాల లక్షణాలు. త్రిగుణాల వల్ల వికారం పొందకపోవడమే మహతత్వం నుండి గర్వం కలిగే అహంకారం పుట్టినది. దీనిలోంచే జ్ఞానేంద్రియాలు కూడా వచ్చాయి. తర్వాత కర్మేంద్రియాలు వచ్చాయి. వీటిని అన్నిటినీ కలిసి శబ్దరూప రస గ్రంథాలు అంటారు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల గురించి చెప్పబడిందే సంఖ్యాశాస్త్రం అని కపిలుడు నా అంశతో జన్మించిన వాడు కాబట్టి చెప్పాడు. నా సృష్టి సంకల్ప బలం వల్ల మనసు ఏర్పడింది. మనసును బట్టి స్వభావం ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరిలో కూడా ఏర్పడుతుంది. పుట్టుకతో వచ్చిన బుద్ధి బట్టి స్వభావం ఉంటుంది. ఇదే కర్మతత్వం. ఇదే ప్రకృతి. బుద్ధిని మనసు మారుస్తుంది. మనసును ప్రకృతి వశం చేసుకున్నవారు దాని నుంచి బయటకు రాలేరు. ఈ లక్షణాలు అవ్యక్తమైన పరబ్రహ్మ నుంచి వస్తాయని అంటారు. బ్రహ్మ 26 తత్వాలు ఈ జగత్తులు సృష్టించారు. ఉదాహరణకు దశేంద్రియాలు, అహంకారం, బుద్ధి, వికారం మొదలైనవి. ఆ తర్వాత దేవతల ముందు పుట్టారు. తర్వాత గొప్ప సృష్టి కావాలని శక్తి సృష్టించినాడు. శక్తి అనే ఆమె నుండి మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి వచ్చారు. ఈ మహాసరస్వతి మరలా 3 తత్వాలుగా విభజించబడింది. అవే సావిత్రి, గాయత్రి, సరస్వతి. ఈ 3 స్వరూపాలే సంధ్యావందన అధిష్టాన దేవతలు. ఉదయం సంధ్యావందనానికి ఆర్ఘ్యం ఇచ్చేవారు. సంధ్యా తర్పణమామి, గాయత్రి తర్పయామి, బ్రహ్మీ తర్పయామి, నివృజి తర్పయామి అని, మధ్యాహ్నం సంధ్యాం తర్పయామి, సావిత్రి తర్పయామి, మహేశ్వరి తర్పయామి, నివృజి తర్పయామి అని సాయంత్రం కూడా ఇలాగే చేస్తారు. సరస్వతీదేవి ఈ 3 రూపాలని సావిత్రి, గాయత్రి, సరస్వతి 3 గుణాలు అంటారు. ఈ ముగ్గురు బ్రహ్మ భార్యలే. ఆయనకు సృష్టిలో సాయం చేస్తూ ఉంటారు. మనసును బ్రహ్మానంద కళల్లో లీనమవ్వాలంటే అభ్యాసం వల్లే సాధ్యమవుతుంది. ఈ స్థితిని సమాధి స్థితి అంటారు. సమాధి స్థితిలో ఉన్నవారి శరీరాన్ని ముట్టుకుంటే కాలిపోతారు. నీరు, అగ్ని, సూర్యచంద్రులు వీరికి అందరూ సమానమే. బ్రహ్మ సమాధి స్థితిలో ఉండగా ఆయన శరీరం సగభాగం నుండి తెల్లటి ధవళకాంతులతో మెరిసిపోతున్న సరస్వతి ఆవిర్భవించింది. ఆమె పెదవులు, అరచేతులు, అరికాలు ఎర్రగా మిగిలినదంతా ఆమె వీణ ఆభరణాలతో సహా తెల్లటి కాంతులు ప్రకాశిస్తూ ఉంది. ఆమె కేసి బ్రహ్మ అలా చూస్తూ ఉండేసరికే ముందు సృష్టించిన వారంతా అక్క అని సరస్వతిని పిలిచారట. ఆమె వినయంగా బ్రహ్మకు నమస్కారం చేసి ఆమెను చూడరాదని తల పక్కకు దక్షిణం వైపు తిప్పాడు. వెంటనే తూర్పు మరో తల వచ్చింది. మరలా ఆయన పడమరి తిరిగేసరికి తూర్పు సరస్వతి వైపు మరో తల వచ్చింది. ఈసారి ఆయన ఉత్తరం తిరిగేసరికి తూర్పు 4వ తల ఏర్పడింది. ఆయనకు 5వ తల ఆకాశం వైపు చూస్తూ వచ్చింది. ఆమె బ్రహ్మ చుట్టూ ప్రదక్షిణలు చేసింది. తమనే చూస్తున్న ముందు సృష్టించిన వారిని బ్రహ్మ అదిలించడంతో ఆయన చేసిన తపస్సు వ్యర్థమైపోయిందట. తక్షణమే ఆయన శరీరం వదిలేసినాడు. కొత్త శరీరంతో సరస్వతిని వివాహం చేసుకున్నాడట బ్రహ్మ. బ్రహ్మ మృతదేహం నుండి కొంతమంది ఉదయించారు. వారిలో కొందరు బ్రహ్మ సరస్వతులను తిందామని అనుకున్నారు. మరికొంతమంది వారిని భక్షించొద్దు అని, అంటే తినొద్దు అని కూడా అన్నారట. మృత కళేభరం నుంచి పుట్టిన వారిలో భక్షించొద్దు అన్నవారంతా యక్షకులు, రక్షించొద్దు అన్నవారు రాక్షసులు అయినారట. ఈ రాక్షసులకు వారి వరుసలు లేవు.
మరిచి వరుసలు అవన్నీ మరిచి మొదలుగా గల తపస్సు చేయటానికి వెళ్ళిపోయారు. బ్రహ్మ స్వయంభువు అనే మనవును, శతరూప అనే స్త్రీని సృష్టించి వారికి తపస్సు చేసే సంతానం పొందమని చెప్పారు. బ్రహ్మ ముఖం నుండి శతరూపం ఆవిర్భవించింది. తర్వాత మరో 13 మంది మనువులు ఆవిర్భవించారు. వారే స్వయంభువు మనువు. ఇలా మనువు మూలాలు అవతరించాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇలా 4 యుగాలు మొత్తం కాలాన్ని మన్వంతరం అంటారు లేదా మహాయగం అంటారు. ప్రళయకాలంలో అందరూ అంతమైన నేను ఒక మనువును కాపాడతాను అంటున్న నారాయణుని మాటలకు అడ్డు తగులుతూ బ్రహ్మ కూతుర్ని వివాహం చేసుకోవటానికి నాకు అర్థం కావటం లేదు అన్నాడు సత్యవ్రతుడు. సరస్వతి అతీంద్రియ సృష్టి వల్ల జన్మించినది. బ్రహ్మ శబ్దం అయితే గాయత్రి అర్థం. శబ్దం అర్థం వేరు చేయలేము కదా, అలాగే బ్రహ్మ సరస్వతులను వేరు చేయలేము. తను సృష్టించిన వనితపై ఎందుకు తాము అలా చూస్తూ ఉండిపోయాడో దివ్య దృష్టితో చూశాడు బ్రహ్మ. తన కుమారుడైన మన్మథుడే తనపై పూలబాణం వేయటం వల్ల ఇదంతా జరిగింది అని తెలుసుకున్నాడు బ్రహ్మ. వెంటనే మన్మథుని తలుచుకోవటం ప్రత్యక్షమైనాడు. కుమారా, నేనిచ్చిన వరం పనిచేస్తుందో లేదో తెలుసుకోవటానికి నా పైన పూలబాణం వేశావు. అందుకే నీవు శంకరునిపై పూలబాణం వేసినప్పుడు భస్మం అవుతావు. ఇదే నీకు నా శాపమని శాపాన్ని ఇచ్చాడు సృష్టికర్త. తండ్రి, మీరు నేర్పిన విద్య ఎలా పనిచేస్తుందా అని చూశాను, నన్ను క్షమించి శాపం తొలగించండి అని వేడుకొన్నాడు. వయోస్వత మనంతరంలో నీ ద్వాపర యుగంలో శ్రీహరి వాసుదేవుడిగా, లక్ష్మీమాత రుక్మిణిగా అవతరించినప్పుడు నీవు వారికి ప్రద్యుమ్నుడు అనే పేరుతో జన్మిస్తావు. యాదవుల కుల నాశనం జరిగినప్పుడు నీవు మరణించి విద్యాధరుడు అనే పేరుతో మళ్ళా జన్మిస్తావు అన్నారు ఆయన. బ్రహ్మకు స్వయంభువు అనే పేరు, అందుకే ఆయన సృష్టించిన మొదటి మనువే స్వయంభువు. ఆయనే ఆది పురుషుడు. స్వయంభువు శతరూపాలే ఆఢం ఈ సూర్యచంద్రులు, అగ్ని, అతీంద్రియాలు సృష్టించడం వల్ల ఏర్పడినవి వారే వీరు. ఇదంతా కూడా సూతిని ద్వారా వింటున్న సౌనిక మహర్షి ఇప్పుడు ఎన్నవ మన్వంతరం జరుగుతుంది, సృష్టి ఎలా జరిగింది అంటాడు. సౌనక, ఇప్పుడు 7వ మన్వంతరం జరుగుతుంది. అదే వైవస్వత మన్వంతరం. ఈ 14 మన్వంతరాల కాలచక్రం తిరుగుతూనే ఉంటాయి అని చెప్పాడు. 14 మన్వంతరాలు బ్రహ్మకు ఒక కల్పం.